భారత రాజ్యాంగంలో కేవలం 7 పదాలున్న ఒక ఆర్టికల్ మన దేశంలో అత్యంత ఉన్నతమైన పదవికి ఎలా పునాడి వేసిందో తెలుసా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం ఆర్టికల్ 52 లోతుల్లోకి వెళ్లి దాని ప్రాముఖ్యత ఏంటో విశ్లేషిద్దాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ 7 పదాల ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత రాష్ట్రపతి అనే పదవికున్న కీలకమైన తేడాలను, అంటే దేశాధినేతకు ప్రభుత్వ అధినేతకున్న తేడా ఏంటో అర్థం చేసుకుందాం. వారి అధికారాలపై ఉన్న పరిమితులు, ప్రస్తుతం ఈ పదవి వార్తల్లో ఎందుకుంటోంది, చివరిగా మన కేంద్ర వ్యవస్థలో దీని స్థానమేంటి, ఇలా అన్నీ వివరంగా తెలుసుకుందాం. ప్రతి పెద్ద కట్టడానికి ఒక పునాదిరాయి ఉంటుంది కదా. మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అనే ఈ గొప్ప భవనానికి కూడా అలాంటి పునాది ఉంది. ఆశ్చర్యంగా అది కేవలం 7 పదాలతో ఉన్న ఒక చిన్న ఆర్టికల్. ఇంతకీ ఆ సింపుల్ వాక్యంలో ఎంత శక్తి దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు, అంతే. ఆర్టికల్ 52లో ఉన్నది కేవలం ఈ వాక్యమే. చూడ్డానికి ఎంత సింపుల్గా ఉందో కదా, కానీ దీని వెనుకున్న రాజ్యాంగపరమైన బరువు చాలా చాలా పెద్దది. అయితే ఇంతకీ ఈ 7 సింపుల్ మాటల వెనుక ఉన్న అసలు పవరేంటి, ఆ శక్తి మన దేశ పరిపాలనను ఎలా నడిపిస్తుందో కొంచెం లోతుగా చూద్దాం పదండి. ఆర్టికల్ 52 కేవలం ఒక పోస్ట్ని క్రియేట్ చేయడమే కాదు, మన దేశ పరిపాలనా వ్యవస్థ స్వరూపాన్ని అది నిర్దేశిస్తుంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. రాష్ట్రపతి దేశానికి అధినేత, కాని ప్రభుత్వానికి అధినేత కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడా అర్థమైతే మన పార్లమెంటరీ సిస్టమ్ మొత్తం అర్థమైనట్టే. ఒకసారి ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. లెఫ్ట్ సైడ్ చూడండి, నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం అంటే రాష్ట్రపతి. వీరు దేశానికి, రాజ్యాంగానికి అధిపతి. ఇక రైట్ సైడ్ ఏమో వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి. అసలైన పవర్, నిర్ణయాలు తీసుకునే అధికారం వీరి చేతిలోనే ఉంటుంది. అందుకే వారిని ప్రభుత్వ అధినేతలు అంటాం. అంటే రాష్ట్రపతి పదవి కేవలం రబ్బర్ స్టాంప్ అని అనుకోడానికి లేదు. అది చాలా గౌరవప్రదమైన సింబాలిక్ పదవి అన్నమాట. వారు మన దేశానికి ప్రథమ పౌరుడు. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి సుప్రీం కమాండర్. అన్నింటికన్నా ముఖ్యంగా మన దేశ సమైక్యతకు ఒక సజీవ చిహ్నం. అందుకే ఈ పదవి ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకూడదని మన రాజ్యాంగం చెబుతోంది. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పదం పేరుమీద. అవును, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా రాష్ట్రపతి పేరుమీదే నడుస్తుంది. కాని ఆ నిర్ణయాలు తీసుకునేది వారు కాదు. పవర్ ఉంటుంది, కాని దాన్ని స్వయంగా వాడలేరు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. మరి రాష్ట్రపతి ఈ అధికారంతో తనకు నచ్చినట్లు చేయకుండా రాజ్యాంగం ఎలాంటి చెక్ పెట్టింది? అక్కడే వస్తుంది సహాయం మరియు సలహా అనే చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక పెద్ద ఓడకి కెప్టెన్ రాష్ట్రపతి అనుకుంటే దాన్ని నడిపే స్టీరింగ్ మాత్రం మంత్రిమండలి చేతిలో ఉంటుందన్నమాట. వారు ఇచ్చే సహాయం, సలహా ప్రకారమే రాష్ట్రపతి నడుచుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మిగతా అన్నిసార్లు ఇది తప్పనిసరి. ఈ విషయం మీద ఇంకొంచెం క్లారిటీ ఇచ్చింది ఒక ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు కేస్. అదేంటంటే 1974లో వచ్చిన షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. రాజ్యాంగాన్ని చదివే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన కేసిది. ఏ తీర్పుతో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పేసింది, రాష్ట్రపతి మంత్రిమండలి సహాయం మరియు సలహా మేరకు వ్యవహరిస్తారు. ఇదే మన పార్లమెంటరీ వ్యవస్థకు పునాది అని. అంటే ఇక ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రెసిడెంట్ ఒక రాజ్యాంగబద్ధమైన అధినేత మాత్రమే, సర్వాధికారి కాదు అని ఫైనల్గా తేల్చేసిందన్నమాట. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి రియల్ లైఫ్లో ప్రస్తుతం ఈ పదవి ఎలా వార్తల్లో నిలుస్తుంది? ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ఇంపార్టెంట్ కదా. కొన్ని లేటెస్ట్ విషయాలు చూద్దాం. ప్రస్తుత కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే మనం మన 15వ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి గురించి మాట్లాడుకోవాలి. ఆమె ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి గిరిజన మహిళ కావడం ఒక హిస్టారికల్ మూమెంట్. ఇటీవలి కాలంలో రాష్ట్రపతి పాత్ర ఎక్కడెక్కడ చర్చకొస్తుందో చూద్దాం. ఫస్ట్, బిల్లుల ఆమోదం. కొన్ని రాష్ట్రాలు పంపిన బిల్లులపై సంతకం చేయడంలో ఆలస్యం జరుగుతోందని పెద్ద డిబేట్ నడిచింది. అలాగే జడ్జీల నియామకాలు, పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు చట్టాలు జారీ చేసే ఆర్డినెన్స్ పవర్, ఇంకా ఎలక్షన్ కమిషనర్ల నియామకాలు, ఇలా ప్రతి విషయంలోనూ రాష్ట్రపతి పాత్ర ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. సో ఫైనల్గా ఈ ఒక్క చిన్న ఆర్టికల్ మన కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఎన్ని భాగాలను కలుపుతుందో, ఒక కీస్టోన్ లాగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఆర్టికల్ 52తో కథ మొదలవుతుంది. అంటే రాష్ట్రపతి పదవి ఉంటుందని చెబుతుంది. ఆ తర్వాత వచ్చే 53 వారి అధికారాల గురించి, 54 ఎన్నికల గురించి, 56 పదవీకాలం గురించి, ఇంకా 61 అభిశంసన గురించి, ఇలా ఒకదానికొకటి లింక్ అయ్యుంటాయి. ఇవన్నీ కలిస్తేనే మనకు ప్రెసిడెంట్ పదవి గురించి పూర్తి అవగాహన వస్తుంది. అందుకే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఇది ఒక ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, దీనికి బోలెడన్ని లింక్స్ ఉంటాయి. పార్లమెంటరీ సిస్టమ్, పవర్ సెపరేషన్, ఎమర్జెన్సీ పవర్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్కి ఇదే ఫౌండేషన్ అన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 52 రాష్ట్రపతిని మన దేశానికి రాజ్యాంగ అధినేతగా నియమిస్తుంది. మన పార్లమెంటరీ సిస్టంలో అధికారిక ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరిదో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇదే మనం ఈ రోజు నేర్చుకున్న మెయిన్ పాయింట్.
ఈ విశ్లేషణను మనమొక ప్రశ్నతో ముగిద్దాం. రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి కదా, మరి ఈ మారుతున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికారాల సరిహద్దులు భవిష్యత్తులో ఎక్కడ ఎలా సవాలు చేయబడొచ్చు, దీని గురించి ఆలోచించండి.